బాగున్నారా? వెల్కమ్ టు ప్రసాద్ కుకింగ్ హబ్. ఈ రోజు మనము పప్పు చారు ఉప్పు చేప ఫ్రై చేయబోతున్నాం అండి. పప్పు చారు ఉప్పు చేప అంటే మా ఇంట్లో పిల్లలు అబ్బా ఏం తింటారండి. అసలు ముక్కేసుకుంటే ముక్క ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. మనం కూడా ఆ చేప కూడా ఎలాంటిది అనుకుంటున్నారు? వంజరం చేప అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మనకు సముద్రంలో వంజరం చేప అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. దాన్ని మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. అయితే మొదలు పెడదాం. మరి నేను ఇక్కడ 1/2 కిలో కందిపప్పు తీసుకున్నానండి. టమాటాలు, ములక్కాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారము, పసుపు, చిన్నులపాయలు, జీలకర్ర, తిరగమూత దినుసులు, ఉప్పు. ఇప్పుడు కందిపప్పు వేయించుకుంటున్నామండి. ఇలా వేయించుకోవటం వలన కందిపప్పు మంచి టేస్ట్ వస్తుందండి. కందిపప్పుని 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. అది కూడా జాగ్రత్తగా మాడిపోకుండా వేయించుకోండి. కందిపప్పు వేగిపోయిందండి. ఇందులో కాసి నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. పప్పు ఉడికించడానికి మట్టి చట్టి పెట్టుకుంటున్నామండి. ఇందులో 2 లోటాలు నీళ్లు పోసుకుని మనం ఇందాక వేయించుకున్న పప్పుని దీంట్లో వేసుకోవాలండి. ఇందులో కొంచెం పసుపు, మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం మంచి నూనె కూడా వేసుకొని మూత పెట్టుకుంటే పప్పు తొందరగా ఉడికిద్దండి. పప్పు 50% ఉడికేసిందండి. ఇందులో టమాటా ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ములక్కాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ములక్కాయ ముక్కలు వేసిన తర్వాత ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకోవాలండి. ముక్కలు ఉడికినాయండి. తగినంత కారము, జీలకర్ర, తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి తిప్పుకొని మూత పెట్టుకుంటే మన పప్పు రెడీ అయిపోయినట్టేనండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ గంటను కూడా నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ ఫోన్లోకి వస్తాయండి. చూడండి ఒకసారి పప్పు అంతా ఎలా ఉడికిందో. ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నామండి. ఈ ఆయిల్ వేడెక్కగానే మనం ఇందాక మంచిగా క్లీన్ చేసుకున్నాము
వంజరం ముక్కల్ని దాంట్లో వేసుకోవాలండి. ప్యాన్లో వేసుకుంటే అబ్బా అవి ఏగుతున్నాయి చూడండి. అబ్బా 1 2 3 బాగాలే ఉంటాయండి. ఈ ముక్కలు సగం వేగిన తర్వాత తిప్పుకోవాలండి. ముందుగా తిప్పారంటే ఇరిగిపోతాయండి. సగం వేగిన తర్వాత అలా తిప్పుకొని కొంచెం కారం వేసుకోవాలండి, కొంచెం పసుపు వేసుకోవాలండి. ఉప్పు మాత్రం వేయకండి. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకుని అబ్బా ఇప్పుడు వేగిన తర్వాత ఉప్పు చేప పప్పు చారు ఈ అమ్మకు ఉంటుందండి. మన పప్పు చారు ఉప్పు చేప ఉంటుందండి. అబ్బా వంజిన చేప అంటేనే సముద్రంలో పెద్ద గోల్డ్ ఫిష్ అండి. సూపర్ సూపర్ సూపర్. చూడండి ముక్కలు అండి. అబ్బా ఈ చేపను ఈ పప్పు చారు తింటుంటే